అందరికీ నమస్కారం అండి. మేము ఇవాళ పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము. ఇక్కడ లింగ బసవేశ్వర స్వామి జాతర జరుగుతుంది. ఈ గ్రామము నల్గొండ జిల్లా బీబీనగర్ మండలంలోనే ఉంటుందండి. ఈ ఆలయం ఉన్న ఊరు పేరు పడమటి సోమవారం అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గుడి ఎంట్రన్స్ కమాన్ అన్నమాట. లోపలికి వెళ్తే కొంచెం లోపలికి వెళ్ళాలి. చాలామంది జనం బండ్లు కట్టుకొని, ఎడ్ల బండ్లు కట్టుకొని, మళ్ళీ టాటా సుమోస్ ఇవన్నీ కట్టుకొని వచ్చారు ఇక్కడ. ఇంకా ఎక్కువ శాతం అయితే బంజారాసే వస్తారంటండి. మేము వెళ్ళింది లాస్ట్ డే అన్నమాట. అంటే జాతర పూర్తయిన రోజు వెళ్ళినాము. అందుకే మాకు కొంచెం లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అసలు మ్యాక్సిమం ఛాన్స్ లేదనమాట. అసలు బండ్లన్నీ అక్కడ కమాన్ దగ్గరనే ఆపేస్తున్నారు. సో మేము కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. అక్కడ మేము పార్క్ చేసుకొని కొంచెం ముందుకు హైదరాబాద్ ప్రజలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారని తెలిసింది. అది మహారాష్ట్ర, ముంబై, పూణే, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలా వేరే స్టేట్స్ నుంచి వచ్చి దేవుని దర్శించుకుంటారంట అండి. అని ఇక్కడ బంజారా పూజారులు చెప్పారనమాట. ఇక్కడ పూజారులు కూడా బంజారా వాళ్ళే ఉంటారనమాట. అయితే ఈ జాతరలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అగ్నిగుండం. అగ్నిగుండంలో గుడి పూజారులు అంటే బంజారా పూజారులే స్వామిని పల్లకిలో మోసుకుంటూ భక్తులతో సహా అగ్నిగుండంలో నడుస్తారు. భక్తులు వేల సంఖ్యలో అగ్నిగుండాలు చూడడానికి వస్తారని చెప్పారనమాట. అయితే ఈ జాతర మొత్తం 3 రోజుల్లో అవుతుందంటండి. ఒకరోజు దేవుడికి పూజలు అవన్నీ జరిపిస్తారంట. రెండో రోజు కళ్యాణం, మళ్ళీ రెండో రోజు కళ్యాణం నైటే అగ్నిగుండాలు, తర్వాత మూడో రోజు రథం గుంచుతారంట. రథంలో స్వామి ఊరంతా తిరిగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ఈ ఊర్లో ఉండే ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటారండి. శివరాత్రికి ముందు ఈ పండుగ జరుగుతుంది, అంటే జాతర. అయితే ఊర్లలో అందరూ కూడా ఇంటికి పెయింటింగ్స్ అలా నీట్గా ఈ జాతర అయిపోయేంత వరకు, అంటే 1 month నుంచే వాళ్ళు నాన్ వెజ్ తినకుండా జాతర అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తింటారంటండి. చాలా నియమనిష్టలతో పూజ చేస్తారంట. స్వామి కూడా చాలా గొప్ప దేవుడని, మొక్కిన మొక్కులు తీరుస్తాడని అందరూ నమ్మకం. ఇక్కడ కనిపిస్తున్న బండ్లన్నీ ఈ ఊరు వాళ్ళవైతే కావండి. అంటే జనాలు కూడా అందరూ వేరే స్టేట్స్ నుంచి వచ్చారంట. ఆయన గుడి పూజారి, అంటే గుడి పెద్ద పూజారి చెప్పారు. పూణే, కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడ ఇంకా వేరే వేరే స్టేట్స్ నుంచే ఇక్కడికి వచ్చి దేవుణ్ణి మొక్కుతారంటండి. అంత గొప్ప దేవుడు. కానీ మనం ఇంత దగ్గరగా ఉన్నా కూడా మనకు తెలీదు. అంటే తెలిసినా కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను గుడికి రావడం. చాలా బాగా అనిపించింది. బొమ్మలు కూడా చాలా చీప్గానే అమ్ముతున్నారండి. అసలు బయట కంటే ఇక్కడ తక్కువగానే అమ్ముతున్నారు. 1 week నుంచి ఇక్కడ అందరూ ఇలా బొమ్మలు పెట్టుకొని అమ్ముతున్నారంట జాతర ముందు నుంచి. జాతర ఇక్కడ 3 days అవుతుంది. ఇది మెయిన్ గుడి కమాన్. గుడి కూడా చాలా పెద్దగా ఉందండి లోపల. అసలు ఎంతమంది వచ్చినా ఆపే అంత, అంటే మేనేజ్ చేసే అంత కెపాసిటీ ఉన్న ప్లేస్ అన్నమాట. చాలా పెద్ద ప్లేస్ ఇది. గుడి లోపలికి వచ్చిన తర్వాత కూడా షాప్స్ ఉన్నాయి లోపల. గాజులు, ఇక్కడ తినడానికి ఏమైనా స్నాక్స్ లాగా అన్నీ పెట్టారు. మీకు ఈ వీడియో చివరిలో అగ్నిగుండాలు ఎలా జరిగాయో చిన్న క్లిప్ వేసి చూపిస్తానండి. ఇవన్నీ చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్ అన్నమాట. అంటే వచ్చిపోయే భక్తులకందరికీ షాపింగ్ చేసుకోవడానికి, పిల్లలకు బొమ్మలకి ఇప్పడానికి అలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. బాగానే మేనేజ్ చేశారు అందరూ. వాలంటీర్స్ కూడా బాగా వచ్చారంట. పిల్లలు అంటే వేరే కాలేజెస్ పిల్లలు కూడా వచ్చి దీనికి సహకరించారంట.
ఇదే గుడి గోపురం. నైట్ అయితే లైటింగ్తో చాలా అద్భుతంగా అనిపించింది. ఇదేనండి ఆలయం. ఇది మెయిన్ గుడి. లోపలికి వెళ్దాము, చూద్దాము పదండి. ఈ గుడిలో బంజారా వాళ్ళు ఇలా మొక్కులు మొక్కుకొని ఇలా జెండాలు కడతారు అనమాట. చెట్టుకి ముడుపులు కడతారు. సంతానం, ఆరోగ్యం పట్ల కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని ముడుపులు కడతారు. ఇది అక్కడ ఉన్న హోమగుండం అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు అలానే వేసి మొక్కులు మొక్కుకున్న నెరవేరాలని భక్తుల విశ్వాసం. నెరవేరు.
जरा बड़ा थमो, बातें मत करो। गोरा लाना होगा सामने। जरा बड़ा थमो को। एक ओंकार नाम करता पुरम निर्भाव निर्वैर काल मुर्तजन शिवम है भी सच जुगाहदी सच नानक होशी भी सच सच सत्यनाम वाहिगुरु जी की खालसा वाहिगुरु जी की फतेह फतेह बोले शोहनी हाल सत श्री अकाल। जय बोलो सदगुरु लिंगामसन महाराज की जय। సద్గురు లింగామసంద్ అంటే శ్రీ లింగబసవేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. మాఘబహుళ నవమి దశమి ఏకాదశి రోజుల్లో అంటే నవమి నాడు కళ్యాణం, ఏకాదశి నాడు రథోత్సవం జరిగిందండి. దశమి నాడు అగ్నిగుండాలు అంటే దశమి నిన్న, నవమి మొన్న కళ్యాణోత్సవం అయింది. నిన్న మాత్రం దశమి నాడు అగ్నిగుండాలు అయినాయి. ఆ అగ్నిగుండాలు ఇవాళ ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండాల ప్రవేశించి స్వామివారు ప్రవేశించారు. దాని తర్వాత రథోత్సవం జరిగిందండి. అందులో శివపార్వతుల విగ్రహాలు తీసుకొని గ్రామం మొత్తం ఊరేగింపు చేశారు. కన్నుల పండుగ జరిగింది. ఇటువంటి కార్యక్రమం మరి ఎక్కడ జరగకుండొచ్చు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయండి. ఇక్కడ 3 రోజుల ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పూణే, బెంగళూరు, కర్ణాటక నుంచి కూడా జనాలు వస్తారండి. ఇక్కడ ఎక్కువగా వచ్చేది లంబాడీస్ అండి. ఈ 3 రోజులు కూడా చాలా జనాలు బాగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించారు. ఇది విజయవంతమైన జాతర అండి. సంతోషం.